అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోంగూర ఎండుమిర్చి పచ్చడి. వేడి వేడి అన్నంలో కాస్త ఈ గోంగూర పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంది టేస్ట్ ఆహా! మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా ఉందండి. ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా ఒక ముద్ద పచ్చడితో తినాల్సిందే. నాలాగా చట్నీస్ అంటే ఇష్టమున్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇందులో ఎర్ర గోంగూర తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఈ గోంగూర చట్నీని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్‌లో దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే మాడిపోతాయి. మిర్చి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. లైట్‌గా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ మిర్చి కొంచెం కారం తక్కువగానే ఉంటుంది. అందుకని ఒక 15 వరకు తీసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో. నేను ఆయిల్ మళ్ళీ ఏమీ వేసుకోలేదండి. డైరెక్ట్‌గా ఇవి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా మాడకుండా లో ఫ్లేమ్‌లో దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక చిన్న 4 గోంగూర కట్టల్ని తీసుకున్నానండి. ఈ విధంగా లైట్‌గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న 4 గోంగూర కట్టల్ని ఆకులన్నిటిని ఇలా సపరేట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని కళాయిలో వేసుకోవాలి. చట్నీ అంటే చాలామంది తెల్ల గోంగూరని తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఎర్ర గోంగూరని తీసుకున్నాను. మీ ఇష్టం అండి. మీకు నచ్చింది తీసుకోండి. ఎర్ర గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగా పడతాయి. తెల్ల గోంగూర అంత పుల్లగా ఉండదు కాబట్టి మీరు ఎండుమిర్చిని తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. గోంగూర వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాం. గోంగూర ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 4 లేదా 5 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. కొందరు డైరెక్ట్‌గా చట్నీ పట్టేటప్పుడే చట్నీలో వేసి మిక్సీ పట్టేస్తారు. అలా కాకుండా ఇలా సెపరేట్‌గా దంచుకొని పోపులో వేసుకొని తీసుకుంటే అన్నం తినేటప్పుడు మధ్యలో మధ్యలో తగులుకుంటూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ చట్నీ అంతా అయిపోయాక లాస్ట్‌లో వేసుకుందామండి. ఒక 2, 3 రోజులు నిలవుండాలి చట్నీ అన్నప్పుడు ఈ ఆనియన్‌ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. పుల్ల గోంగూర కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు సాల్ట్ సరిపోకపోతే లాస్ట్‌లో చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాం. ఇంట్లో రోలు ఉన్న వాళ్ళు రోల్లో వేసుకొని చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టొద్దండి. ఒక్కసారి పల్సిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్పూన్‌తో అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ గోంగూర చట్నీ పోపు వేసుకోకపోయినా బావుంటుందండి ఇలా తిన్నా కూడా. ఇలా అంతా కారం, ఉప్పు, గోంగూర మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర చట్నీని తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని చట్నీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. నేను పచ్చళ్ళలోకి తాలింపు గింజలు ఎక్కువగానే వేసుకుంటానండి. అన్నం తినేటప్పుడు ఈ పప్పులు మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు 4, 5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఎల్లిపాయలు, ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఓ గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి స్పూన్‌తో కలుపుకుందాం. కరివేపాకు కూడా ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఆనియన్ కూడా కుక్ అయిపోయి మెత్తబడిపోతాయి. అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్, పోపంతా మిక్స్ అయ్యేలా చట్నీలో ఒకసారి కలుపుకుందాం. అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ గోంగూర చట్నీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.